హాయ్ డాక్టర్, మా పిల్లలకి కోల్డ్ అయింది. సో కెన్ ఐ గివ్ ఆరెంజ్? మేడం, నేను ఫీడింగ్ ఇస్తున్నాను నా బేబీకి. ఐఎమ్ లాక్టేటింగ్ మదర్. నేను ఆరెంజెస్ తినొచ్చా? వీనింగ్ చేస్తున్నాను, అప్పుడే ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను, 6 months కంప్లీట్ అయింది. నా బేబీకి ఆరెంజ్ ఇవ్వచ్చా? సో ఇవి నేను కామన్గా ఎన్కౌంటర్ అయ్యే క్వశ్చన్స్ అండి. సో ఈరోజు ఆరెంజ్ గురించి తెలుసుకుందాం. ఆరెంజ్ అనేది పవర్ ప్యాక్ ఆఫ్ విటమిన్ సి అనేది చెప్పొచ్చండి. సో విటమిన్ సి అనేది మనం కోవిడ్ టైంలో విన్నారా అందరూ? ఎవరి ఇంట్లో చూసినా ఒక్క విటమిన్ సి టాబ్లెట్స్ దొరికేవి. సో అలాంటి విటమిన్ సి హ్యాపీగా ఫుల్గా ఉండే ఆరెంజ్ని పిల్లలకి ఎందుకు అవాయిడ్ చేయాలి? సో కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు కూడా హ్యాపీగా మీరు అంటే వాళ్ళకి ఇష్టం ఉంది పిల్లలకి అని అంటే హ్యాపీగా ఆరెంజెస్ అనేది ఇవ్వచ్చండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పర్పస్ అండ్ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే కెపాసిటీ ఇదంతా కూడా పెరుగుతుంది. దీనివల్ల నష్టాలు అండ్ ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా తెలుసుకుందాం. టమ్మీ ఫుల్ ఉన్నప్పుడు అంటే కొంచెం అదర్ ఫుడ్స్ కూడా తిన్నారు అని అన్నప్పుడు మనం ఆరెంజెస్ అనేది ఇవ్వచ్చు. అదే 6 months కంప్లీట్ అయ్యాక అప్పుడు వాళ్ళకి పెద్ద ఫుడ్డే తినరు. అలాంటప్పుడు మనం ఆరెంజెస్ అనేది పెద్ద ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకు అనంటే ఎంప్టీ స్టమక్ పైన ఆరెంజెస్ తింటే దానికి ఉన్న కొంచెం అసిడిటీ ప్రాపర్టీ వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ అలోన్ ఫ్రూట్ ఆఫ్ ఆరెంజ్ ఇవ్వకుండా బ్యాలెన్స్డ్ డైట్లో ఆరెంజెస్ ఇవ్వచ్చు పిల్లలకి. మరి ఎన్ని ఆరెంజెస్ ఇవ్వచ్చు? అరౌండ్ 1 to 2 years వరకు కూడా డైలీ 1 to 2 ఆరెంజెస్ వరకు తీసుకోవచ్చు. ఎవరు అవాయిడ్ చేస్తే బెటర్? అసిడిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, గొంతులో ఇరిటేషన్ ఉంది, సో అలాంటి వాళ్ళు, అండ్ ఇష్టం లేదు, ప్లీజ్ డోంట్ గివ్. దీనివల్ల ప్రయోజనాలు కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు మదర్ ఫీడింగ్ ఇస్తుంది. సో చాలామంది భయపడుతుంటారు, అది తింటే కోల్డ్ వస్తుందా అంటే. డెఫినెట్లీ ఆరెంజ్ వల్ల కోల్డే రాదు. దాంట్లో ఉన్న విటమిన్ సి, హైడ్రేషన్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ అదర్ న్యూట్రియంట్స్ వల్ల కూడా మదర్ ఫీడింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ మదర్కి కోల్డ్ అయితే రాదు. సో నేను అందరికీ జనరల్గా చెప్పేది కూడా 6 months తర్వాత మీరు బేబీస్కి ఫుడ్స్ పెడుతున్నారు అంటే చాలామంది తెలియక ఆరెంజ్ ఫస్ట్ ఫ్రూట్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తారు. లేదండి. మీరు అన్ని ఫుడ్స్ పెట్టాక, అన్ని ఫ్రూట్స్ ట్రై చేశాక లాస్ట్ ఫ్రూట్ టు ఇంట్రడ్యూస్ విల్ బి ఆరెంజ్. ఒకవేళ ఆరెంజ్ జ్యూస్ లాగా చేసినా పల్ప్ అంతా తీయకుండా పెట్టడానికి ట్రై చేయండి. సపోజ్ వాళ్ళకి ఇష్టం లేదు పిల్లలు అన్నప్పుడైనా ఓకే ఫైన్, ఓన్లీ జ్యూస్ మటుకు ఇవ్వచ్చు. బికాస్ దట్ ఫైబర్ ఈజ్ ఇన్ ది పల్ప్. అండ్ ఎక్స్ట్రా షుగర్ అలాంటివి కొంచెం తక్కువ చేయండి. అసలు వేయకపోతే ఇంకా మంచిది. థ్యాంక్ యూ.